నూతన రాజధాని మరి అమరావతి నిర్మాణానికి ఈ నెల 22న మధ్యాహ్నం 12:45 శంకుస్థాపన చేయనున్నారు. మరి రాష్ట్ర రాజధాని నిర్మించుకోవడం అనేది ప్రప్రథమంగా మరి మనం ఇదే చూస్తున్నాం. ఎందుకంటే ఎప్పుడో చారిత్రాత్మకమైనటువంటి మరి అటువంటి అత్యంత ప్రతిష్టాత్మకమైన అమరావతి నిర్మాణం కూడా పూర్తి స్థాయిలో జయప్రదం కావాలని ఈరోజు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ ఆధ్వర్యంలో విశాఖలోని సంపత్ వినాయక నగర్ ఆలయం వద్ద 108 కొబ్బరికాయలు కొట్టి మేమందరం కూడా జర్నలిస్టులు అందరం కూడా పూజలు నిర్వహించాం. ఎందుకంటే సమాజాభివృద్ధిలో కానీ, దేశాభివృద్ధిలో కానీ, నగరాభివృద్ధిలో కానీ జర్నలిస్టుల పాత్ర కీలకం. మరి మేము కూడా ఈ ప్రభుత్వంలో భాగస్వామ్యం కాబట్టి ఈరోజు మా నగర అధ్యక్షులు నారాయణ గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు ఇక్కడ 108 కొబ్బరికాయలు కొట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అమరావతి నిర్మాణం అత్యంత ప్రతిష్టాత్మకంగా విజయవంతం కావాలని మరి కోరుకుంటున్నాం. ఇందులో అనేక కంపెనీలు కూడా భాగస్వామ్యం అవుతున్నాయి కాబట్టి, ఎందుకంటే సింగపూర్, జపాన్ వంటి ఒక 100 సంవత్సరాల మనకంటే ముందుగా ఫాస్టెస్ట్ గ్రోయింగ్లో ఉన్నాయి. మరి అటువంటిది మనం కూడా ఈరోజు వాటితో ధీటుగా ఒక రాజధాని నిర్మించుకోవడం అనేది అత్యంత అరుదైన విషయం. ఒక రాజధాని నిర్మాణం అంటే మన అమరావతికి ఉన్న చరిత్ర అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఈ నెల 22వ తేదీన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో భూమి పూజ జరుగుతోంది. ఈ కార్యక్రమం విజయవంతం కావాలని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ దేవాలయాలు, మసీదులు, చర్చిల్లో కూడా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించింది. ఇందులో భాగంగా ఈరోజు మనం సంపత్ వినాయక గారి ఆలయంలో 108 కొబ్బరికాయలతో ప్రత్యేక పూజలు చేశాం. అదేవిధంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పేరు మీద కూడా, ప్రభుత్వం పేరు మీద కూడా అభిషేకాలు చేశాం.